హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమెన్ స్పెషల్. ఇవాళ మనం చేసుకోబోయే ఐటెం పొటాటో ఫింగర్స్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్ అండ్ ఈజీ. పొటాటో ఫింగర్స్ ఎలా చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. డ్రై రోస్ట్ చేసిన బొంబాయి రవ్వ హాఫ్ కప్. బొంబాయి రవ్వను పొడిగా వేపుకోవాలి. పెరుగు పావు కప్పు. ఉడికించి స్మాష్ చేసిన ఆలు 2. కార్న్ ఫ్లోర్ కొద్దిగా. ఉప్పు తగినంత. అల్లం వెల్లుల్లి హాఫ్ టీ స్పూన్. పచ్చిమిర్చి పేస్ట్ 2 పచ్చిమిరపకాయలు తీసుకుని పేస్ట్ చేసుకున్నాను. మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్. జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్. చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. పొటాటో ఫింగర్స్ తయారు చేసుకోవడానికి ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న బొంబాయి రవ్వను ఒక కప్లోకి తీసుకోవాలి. పెరుగును కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని 15 నిమిషాల సేపు పక్కన ఉంచుకోవాలి. ఇందాక మనం బొంబాయి రవ్వ పెరుగు కలిపి 15 నిమిషాల కోసం నానబెట్టుకున్నాం కదా, అదే బౌల్లో ఉడికించి స్మాష్ చేసిన ఆలూను వేయాలి. పచ్చిమిర్చి పేస్ట్ను వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేయాలి. హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేయాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేయాలి. హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేయాలి. తగినంత ఉప్పును వేయాలి. ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి. ఆలు మిశ్రమాన్ని ఇలా ఫింగర్స్లో చేసుకుని కార్న్ ఫ్లోర్లో రోల్ చేయాలి. రోల్ చేసి డీప్ ఫ్రై కోసం పక్కన ఉంచుకోవాలి. పొటాటో ఫింగర్స్ డీప్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే మనం తయారు చేసి ఉంచుకున్న పొటాటో ఫింగర్స్ను డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి పొటాటో ఫింగర్స్. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. పొటాటో ఫింగర్స్ని టమాటా సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. లోపల కూడా బాగా కుక్ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమెన్ స్పెషల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.